హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మనమైతే ఈరోజు సోరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా సింపుల్‌గా, ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. సో, వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సోరకాయ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ముందుగా అయితే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి చిటపటమననివ్వాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది రంగు మారిన తర్వాత ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకి ఫ్రై చేయాలి. ఇందులో హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని, మూత పెట్టుకొని దీన్ని బాగా మనం మగ్గించుకోవాలి. అయితే ఈ సోరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబరు, పీచు పదార్థం కూడా ఉంటుంది. దీన్ని మనము రోజువారీ ఆహారంగా తీసుకుంటే గనక బరువు కూడా చాలా తగ్గుతారు. ఇంకా చెప్పాలంటే సోరకాయ రసం గనక మనం పరిగడుపున తాగితే పొట్ట నిండుగా ఉండి కొవ్వును కూడా కరిగిస్తుంది. దీని రసం ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. సోరకాయ కొంచెం మగ్గింది కదా! దాంట్లో వాటర్ చూడండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు 2 టమాటా ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకి మగ్గించుకోవాలి. అయితే ఈ సోరకాయ వలన ముఖ్యంగా ఇది బ్లడ్‌ని కూడా శుద్ధి చేసి స్కిన్‌ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. చూసారా? దీనివల్ల మనకెన్ని లాభాలున్నాయో. ఒకసారి చూడండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇలా దగ్గర పడేంత వరకి మనము సోరకాయని బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత లాస్ట్‌గా హాఫ్ స్పూన్ ధనియా పొడి, అలాగే కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసి ఒక్క 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ ఫ్రై రెడీ. నచ్చింది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.